నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ ని సందర్శించనున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే 2351 కుటుంబాలకు పునరావాస కేంద్రాలు ఏర్పరచడానికి 300 కోట్ల రూపాయలను కూడా ఇవ్వనున్నారు. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మా కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, వెలిగొండ పునరావాస ప్రజలకు ఏకంగా 2351 కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆ ప్యాకేజ్ 300 కోట్ల రూపాయలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించనున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ని కూడా సందర్శించనున్నారు. మరి వెలిగొండ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి మరి ఈ రోజు పూర్తి చేసే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేశారో మనం చూసాం. మరి ఎలా చూడాలంటారు దీన్ని? దురదృష్టం ఏంటంటే మన దేశంలో ప్రాజెక్టులు నత్తనడకం నడిస్తే కొంచెం సుదీర్ఘకాలం టైం పడుతుంది. ఇది 2026 ఇప్పుడు అసలు దీన్ని మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి నెలలో ఆయన శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు కాదు, కానీ ఉన్న వాటిలో ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఏరియాలకి వరప్రదాయన సొరంగ మార్గాల ద్వారా కూడా నీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే ఇంజనీరింగ్ అద్భుతం ఆ ప్రాజెక్టు. అప్పట్లో 96 మే 2000లోకే పూర్తి అవ్వాలి, అది 4-5 ఏళ్లలో పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ అనుమతులు రాలేదు. 2000 మే వరకు కూడా అనుమతులు రాలేదు. ఫారెస్ట్ పర్యావరణ అనుమతులు, ఎన్ని రకరకాల అనుమతులు ఉంటాయి కదా, ఇవన్నీ రావడానికి తర్వాత 2001లో సాంకేతిక సలహాలు ఈ కమిటీ వేసి దాన్ని చేసిన తర్వాత పూర్తి చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ మారిపోయింది. 2006లో మళ్ళీ మొదలుపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ఆ కార్యక్రమంలో మొదలుపెట్టిన తర్వాత ఇంకా అలాగే అత్తనడుగు నడుస్తా ముందుకేసి వెనక్కొచ్చి ముందుకేసి 980 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు, అంటే 1996లో 980 కోట్ల అంచనా ఆ ప్రాజెక్టు. అలాంటిది 5500 కోట్లు చేర్చాడు ఈయన 2006 నాటికి. ఎందుకంటే కొంచెం శుభ్రంగా తినాలే, పని చేసుకోవాలి, పని చేయాలి. రోజులు పెరిగే కొద్ది ప్రాజెక్ట్ అంచనా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఆడు తప్ప పని చేత జాలరా బాబు, తినాలే అనుకుంటాం. సరే, దానికి ఇందులో లెక్కలు ఏంటంటే 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80% పూర్తయ్యాయి. కాలువలు మీకు రాజశేఖర రెడ్డి గారు చేసిన వాళ్ళు ఎవరు చేసినా కానీ కాలువలు తవ్వేసుకుంటారు, సులువుగా తవ్వేసుకుంటారు. కాబట్టి పోలవరానికి కూడా కాలువలు తవ్వేశారు. ఆ మట్టి గిట్టి అమ్మేసుకుని ఇవన్నీ చేసుకున్నారు సులువుగానే. అసలు ప్రాజెక్టు తాళం వేసి తిని గొళ్ళు మరిసి తిని అంటారు. అది అనమాట లెక్కలది. అర్థమైంది. ఇలా కొన్ని చెత్త చేశారు, కానీ మైదానం తీయాల్సిన సొరంగాల పనులు మాత్రం ఆపారు. నదిని అడవిని దాటించాలి, సొరంగాల ద్వారా కొండల ద్వారా తీసుకొచ్చి బయటికి తీసుకురావాల్సిన అసలు పని అలాగైపోయింది. అంటే చూడటానికి ఏం చేస్తాడు, ఆ పనులు అయిపోయి కాలువలు తవ్వేసామని చెప్తాడు. ఎలక్షన్లో పంచిలా పైకి గట్టుకుని ఓట్లించేసుకున్నాడు. తర్వాత రాజశేఖర జగన్మోహన్ రెడ్డి అని మా అయ్యవల పని మా నాన్న చేశాడు అని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మేము చేసామని. నిర్వాసితులకు పునరావాసం కూడా ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టు వల్ల దాదాపు 11-12 గ్రామాల్లో ముంపుకు గురవుతున్నాయి. దానికి వాళ్ళందరికీ డబ్బులు ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తారు. ఇవాళ సరే, మీకు 2014 నుంచి వీళ్ళ హయాంలో మళ్ళీ మొదలుపెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అదిగో అని అతను కూడా అలాగే గడిపేశాడు. ఇప్పుడు అంటే వెలిగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం కూడా చేసేసారు కదా సార్. ఇక్కడ వచ్చి జాతి అంకితం చేసిన తర్వాత సెట్టింగ్లు మార్చేసి పోయాడు. ఇప్పుడు అసలు పని అంతా నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి చేయించాడు. ఆ పని పూర్తవుతుంది. నీకు అది అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే, పాలకుడికి చిత్తశుద్ధి ఉండాలి. అంటే క్రెడిట్ దొబ్బేయాలనుకోవాలన్న ఆలోచనతోటి తొందరపడి హడావుడి చేసి ఏదో నేను చేశాను అనిపించుకుంటే ప్రజలేం పిచ్చోళ్ళ తెలీదా? ఇప్పుడు పట్టిసీమ కట్టాడు. పోలవరం మీద చిత్తశుద్ధి ఎవరికి ఉందో ప్రజలకు తెలియదా? పట్టిసీమ ప్రాజెక్టుని ఎవరు వద్దన్నారో, ఎవరు దానివల్ల నీళ్ళు వచ్చారు, దాన్ని అనుభవించినోడు తిన్నవాడు తెలుస్తుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలు కొత్తగా ఉన్నవాడు తెలవకపోవచ్చు, కానీ ఒక తరానికి పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది కదా. ఇక్కడ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి దొంగతనాలు, ఈ మోసపూరిత మాటలు, అబద్ధ ప్రచారాలు ఆపాలి. ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని, నదుల అనుసంధానం చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఉన్న రాజకీయ నాయకుడు, అందులో ఎంతో కొంత ముందడుగేసిన నాయకుడు అతను. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రకంగా ఋషుల్లా మారిపోతారు రాజకీయ నాయకులు. అందరూ ఒకలాగే కనపడతారు. ఇంట్లో కుటుంబమో లేకపోతే వాళ్ళ ఇలానే ఉండదండి. ప్రజలు మనం ఆఖరి ప్రజల కోసం అంకితం జీవితాలు అంకితం అయినట్టుగా వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే మంచి పని చేయాలనుకుంటారు. స్వార్థం తాలూకు ఇది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి విశాల దృక్పథం ఏర్పడుద్ది.
అందులో ఇలా ఈ మంచి క్రమశిక్షణతో నిష్ణాతునుడై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటంటే ఆయన ఆలోచన పార్టీని కూడా నిర్లక్ష్యం చేస్తాడు ప్రభుత్వం నడిపించేటప్పుడు ప్రజల కోణంలో. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఆయనకున్న ఆదరణకి, ఆయనకున్న బలానికి రాష్ట్రంలో వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా నిరంకుశంగా కూడా వ్యవహరించవచ్చు. అలా ఎప్పుడు చేయలేదు అతను. కావాలంటే చూడండి, గెలిచినా ఓడినా కూడా ప్రజాస్వామ్యతంగానే ఉంటుంది ఆయనతోటి. కాబట్టి ప్రజలు కూడా ఆయన ఆదరిస్తూ ఉంటారు. ఆ కార్యకర్తలు కూడా ఆయనకి అభిమానులుగా కంటే కూడా భక్తులుగా ఎక్కువ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇది ఒక విచిత్రం. అంటే ఎన్టీ రామారావు గారితో పోల్చుకుంటే, లేకపోతే సినిమా స్టార్స్తో పోల్చుకుంటే వాళ్ళకు ఉన్న ప్రజాకర్షణ రాజకీయ నాయకులు చాలామందికి ఉండదు. ఆ కోవలో చెందిన చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన ఆకర్షణ వచ్చింది, ఫాలోయింగ్ వచ్చింది, విపరీతమైన రెస్పాన్స్ అవుతుంది. కారణం ఏంటంటే క్యారెక్టరే. మొదట్లో ఆయన విమర్శించిన వాళ్ళు కూడా ఇవాళ ఆయన క్యారెక్టర్కి అసలు ఆయనే కరెక్ట్ కదా అనిపించి చాలామంది విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా విమర్శించారు, చాలా దారుణంగా విమర్శించిన వాళ్ళు ఉంటారు. చివరికి వాళ్ళే తెలుసుకున్నారు. ఇప్పుడు వ్యవసాయానికి వ్యతిరేకం ప్రాజెక్టుల మీద ఉండడిన ఐటీలు పరిశ్రమలు అంటాడు తప్ప ప్రాజెక్టులు వ్యవసాయాన్ని పట్టించుకోవడం అంటారు. ఇవాళ ఆయన పెట్టినంత శ్రద్ధ దృష్టి ప్రాజెక్టుల మీద ఎవరూ పెట్టట్లా, ఏ రాష్ట్రంలోనూ లేదు ఆ రకంగా ఈయన ఇచ్చిన ప్రాముఖ్యత. కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు రాయలసీమ అంతా కూడా ఏ రేంజ్లో మారింది వాతావరణం అక్కడ. కాబట్టి వెలిగన్ ప్రాజెక్టే కాదు, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే కనీసం ఆ గేట్లు గ్రీజ్ పెట్టేసలేదు అతను. ఇప్పుడు తుంగభద్రలో ఆ గేట్లు పోయినాయి అంటే ఆగమేఘాల మీద ఆ మెయింటెనెన్స్ 3 రాష్ట్రాలకి సంబంధించి, ఆ తుంగభద్ర ఆ డ్యామ్కి 3 రాష్ట్రాలకు సంబంధించి మెయింటెనెన్స్ భరించాలి. కానీ వీళ్ళు శ్రద్ధ తీసుకుని ఆ కన్నయ్య నాయుడు గారిని పంపించి అది వాళ్ళ మనసులో ఉండిపోద్ది ప్రజల్లో. డెఫినెట్గా పాలకులు కూడా ఇలాగ ముందు అడిగేసి ఒక మంచి పని చేసిన వాళ్ళని మెచ్చుకోకుండా ఎందుకుంటారు. అందుకని ఆ రెస్పాన్స్ వచ్చింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ పార్టీల్లో ఉన్నా, కేంద్రం నుంచి పాటిల్ గారు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పయ్యావుల కేశవ్ గారు, వీళ్ళందరూ హాజరయ్యారు. అలాగే రేవంత్ రెడ్డి గారు, డికే శివకుమార్ గారు, వీళ్ళంతా కూడా రాజకీయ నాయకుల్లా కాకుండా ప్రజానాయకులే వ్యవహరించారు. ఇది మనం గమనించాల్సింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.